డబ్బులెవరికి ఊరికే రావు అనే డైలాగ్తో ముందుకొచ్చి కస్టమర్స్లో కొత్త అటెన్షన్ క్రియేట్ చేసిన లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ ఇప్పుడు మరో ఘనత సాధించారు. 1700 కోట్ల ఐపీఓకి అక్టోబర్ 5, 2025న సెబీ నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. అరుదైన ఘనత సాధించిన లలిత జ్యువెలరీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులెవరికి ఊరికే రావు అనే డైలాగ్తో మన ముందుకొచ్చి కస్టమర్స్లో కొత్త అటెన్షన్ క్రియేట్ చేశారు లలిత జ్యువెలరీ వ్యవస్థాపకుడు కిరణ్ కుమార్ జైన్. ఇప్పుడు ఈ సంస్థకు అరుదైన గౌరవం దక్కింది. 1700 కోట్ల రూపాయల ఐపీఓకి అక్టోబర్ 5, 2025న సెబీ నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. ఈ సందర్భంగా జ్యువెలరీ రంగంలో అరుదైన ఘనత సాధించిన లలిత జ్యువెలరీకి వివిధ రంగాల ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. 1985లో చెన్నైలోని టీ నగర్ ప్రాంతంలో మొదటి స్టోర్ను ప్రారంభించింది లలిత జ్యువెలర్స్. అలా ఆభరణాల రిటైల్ అవుట్లెట్లకు లలిత జ్యువెలరీ కేంద్రంగా మారింది. డిసెంబర్ 31, 2024 నాటికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరిలోని 46 నగరాల్లో 56 స్టోర్స్ను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో 22, తమిళనాడులో 20, కర్ణాటకలో 7, తెలంగాణలో 6, పుదుచ్చేరిలోనూ తమ స్టోర్స్ను ఏర్పాటు చేసింది. దేశంలో అతిపెద్ద ఆభరణాల దుకాణాలలో ఒకదాన్ని విజయవాడలోనూ నిర్వహిస్తోంది. ఇది మొత్తం 1,00,000 చదరపు అడుగుల కార్పెట్ విస్తీర్ణంలో ఉంది. హైదరాబాద్లోని సోమాజిగూడ, అలాగే విశాఖపట్నంలో 2 పెద్ద ఫార్మాట్ ఆభరణాల దుకాణాలను నిర్వహిస్తోంది. ఇవి వరుసగా 98,210 చదరపు అడుగులు, 65,000 చదరపు అడుగుల కార్పెట్ విస్తీర్ణంలో ఉన్నాయి. మీ లలిత జ్యువెలరీకి రండి, మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 కాదు 40 షోరూమ్తో కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఆ మాట ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు చెప్పలేదు, చెప్పలేరు కూడా. భారతదేశంలో ఆభరణాల రిటైల్ దుకాణాలలో ఒకటైన లలిత జ్యువెలరీకి అక్టోబర్ 5, 2025న సెబీ నుంచి ఐపీఓకి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. ఐపీఓ స్ట్రక్చర్ ఒకసారి గమనిస్తే మొత్తం సైజు 1700 కోట్లు, ఫ్రెష్ ఇష్యూ 1200 కోట్లు, ఓఎఫ్ఎస్ కిరణ్ షేర్ సేల్ 500 కోట్లు, అలాగే 12 కొత్త స్టోర్స్ కోసం ఫండ్స్ యూజ్గా ఉంది. 2019లో జ్యువెల్ ట్రెండ్స్ ద్వారా స్టార్ రిటైలర్ ఆఫ్ ది జెమ్స్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుంది. 2019లో జ్యువెల్ ట్రెండ్స్ ద్వారా స్టార్ రిటైలర్ ఆఫ్ ది జెమ్స్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందింది. 2024లో E4M ద్వారా ది బెస్ట్ ఆఫ్ తమిళనాడు అవార్డ్ 2023, అలాగే 2024లో ఈటీ బిజినెస్ అవార్డ్స్ ద్వారా ఎక్సలెన్స్ ఇన్ ఎథిక్ అండ్ బ్రైడల్ జ్యువెలరీ అవార్డును అందుకుంది. ఇప్పుడు 1700 కోట్ల రూపాయల ఐపీఓకి అప్రూవల్ తెచ్చుకుంది ఈ సంస్థ.